నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80% ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్ళు అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7,40,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ వేదికపై నుంచి. పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బహుశా ఎప్పుడూ రాష్ట్రంలో చూడని విధంగా, దేశంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు, అంటే రాష్ట్ర జనాభాలో దాదాపుగా 20% పైచిలుకు ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు వారి ముఖంలో సంతోషాన్ని చూడాలని తాపత్రయపడుతూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ కూడా మంచి చేస్తూ అక్షరాల నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన వెంటనే అక్కడ 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వేగంగా కూడా ఆ ఇల్లు కూడా ఇప్పుడు నిర్మాణంలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 13,000 పంచాయతీలుంటే రాష్ట్ర వ్యాప్తంగా 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవాళ వస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు వేసిన పిటిషన్ పై కౌంటర్ వేయాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్టు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మొదట ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ తిరస్కరణకు గురి కావడంతో ఆయన హైకోర్టు మెట్లెక్కారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ విచారణ పేరుతో తనని వేధిస్తున్నారని వివరించారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు, నీపై ఎన్ని కేసులు పెట్టారని లోకేష్ ను అడిగారు అమిత్ షా. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల వివరాలు అమిత్ షాకు చెప్పారు. అదేవిధంగా ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన విచారణల్ని అమిత్ షాకి చెప్పారు. 73 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు అమిత్ షా. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందంటూ లోకేష్ ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నట్లు లోకేష్ తో చెప్పారు అమిత్ షా. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను విజయవాడ వేద పండితులు కలిశారు.
అనంతరం అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవములు 2023 ఆహ్వాన పత్రికను అమ్మవారి ప్రసాదం అందజేసి దేవస్థానం నందు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్న దసరా ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవనిగడ్డను నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేస్తామని జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవనిగడ్డ వారాహి సభకు 1,25,000 మంది వచ్చినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే అంబటి రాంబాబు స్థానిక ఎమ్మెల్యే మాత్రం జనం రాలేదని ప్రచారం చేశారన్నారు. 4.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల విలువైన పత్రాలు వాలంటీర్ల ద్వారా సేకరించి ఎక్కడా ఎందుకు భద్రపరుచుకుంటున్నారో సమాధానం లేదన్నారు. రాష్ట్ర ప్రజల భూముల ఒరిజినల్ పత్రాలు తాకట్టు పెట్టి రుణాలు ఏమైనా పొందుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయన్నారు. సమస్యలపై సమాధానం చెప్పకుండా జనం రాలేదని విమర్శలు చేయటం అంబటి సింహాద్రికే చెల్లిందన్నారు. ముందుగా వారాహి విజయయాత్రని అవనిగడ్డలో అలాగే కృష్ణా జిల్లాలో విజయవంతం చేసుకున్నాం. దానికి మీ అందరి సహకారం, అలాగే మా మండలాధ్యక్షులు, అలాగే మా జనసేన నాయకులు, జిల్లా కార్యవర్గం, జన సైనికులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం చూసాం ఎంతో విజయవంతంగా అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగినటువంటి సభని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 1,25,000 మంది పైగా వచ్చారని చెప్పారు. మరి అలాగే మనం చూసినట్లయితే కనుక 3 కిలోమీటర్ల అవతల మరి జనసేన నాయకుల్ని, జన సైనికుల్ని ఆపేయడం జరిగింది. ఎందుకు జరిగింది అనేది ఒకసారి పక్కన పెడితే మరి ఇక్కడ స్థలం లేదు. స్థలం లేకపోయినా సరే చక్కగా మరి మునుపెన్నడూ లేనటువంటి విధంగా అక్కడ గ్రౌండ్ మొత్తం నిండిపోయి ఉంది. అయితే కొంతమంది బయటకు వచ్చి అవనిగడ్డ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే అవనివ్వండి, అంబటి రాంబాబు అవనివ్వండి, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 10,000 కూడా లేవని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే దగ్గర, మా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన దగ్గర లేదంటారా? 1,25,000 పైగా ఇక్కడ జనాలు వస్తే ఎక్కువ మంది రాలేదు, 10,000 లోపలే వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆయన పెట్టినటువంటి ఆంక్షల వల్ల పోలీసులు మరి కతమే జనసేన నాయకుల్ని, జన సైనికులు 3 కిలోమీటర్ల అవతలే ఆపేయడం జరిగింది. అంటే కతమే మండలాల నుంచి అందరు రాలేకపోయారు. అయినా సరే విజయవంతంగా 1,25,000 మంది పైగా వచ్చారని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి అవనిగడ్డలో మరి ఆ రోజు చూసాం, ఎన్నో లోపాలు కనిపించినాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన తర్వాత అవనిగడ్డని నగర పంచాయతీగా మేము అప్గ్రేడ్ చేసుకుని తీరుతాం. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అవనిగడ్డని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్నాళ్ళైనా సరే మరి ఇది ఎందుకు తట్టలేదు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి అని చెప్పి బాధ కలుగుతా ఉంది. తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇక అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబర్ 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టింది. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామిని 72,230 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,388. బుధవారం స్వామివారి హుండీ ఆదాయం 3.74 కోట్లుగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరూ లెక్కలేదని, చివరకు కోర్టులు కూడా లెక్కలేదన్నారు. సుప్రీంకోర్టులో 3 రాజధానుల కేసు పెండింగ్ లో ఉండగానే విశాఖకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలు ఈ రాష్ట్రంలో 4 జిల్లాలు రాయలసీమలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ కోర్టు ధిక్కరణ చేస్తున్నారన్నారు. రాయలసీమకు పక్కాగా ఇవాళ అన్యాయం జరుగుతోందని తెలిపారు. అనంతపురంకు తాగు సాగునీరు రాకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జలాల మీద కేంద్ర ప్రభుత్వ విధానం రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం అడుగడుగునా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.
నీకెందుకు వై నాట్ 175? ఇప్పుడు ఇంతమంది ఉండి ఏం ఉద్ధరించారు? ఇవాళ నిన్ను ప్రజలెవరూ కోరుకోవటం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను ఇంటికి సాగనంపితే తప్ప అభివృద్ధి జరగదని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. దేశంలో అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేయడమే తెదేపా అధినేత చంద్రబాబు చేసిన నేరమా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు. టెలికాం లైసెన్స్ సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీకి చంద్రబాబు ఘనత సాధించి పెట్టారన్నారు. ఈ మేరకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు చేసిన ఖర్చును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పట్టాభి వివరించారు. డబ్బును ఆదా చేసినందుక చంద్రబాబును నిర్బంధించారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమని పట్టాభి ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నిన్న తాడేపల్లి ప్యాలెస్ ప్రధాన జీతగాడు మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా మామూలుగానే వాగుతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన వారు పెట్టినటువంటి కేసులకు సంబంధించి అవి తప్పు అని రుజువు చేయడానికి మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవంట, అందుకనే ఏవేవో దొడ్డిదారులు వెతుక్కుంటూ ఉన్నామంట. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు కళ్ళుండి గంతలు కట్టుకున్నావా, లేదంటే నిజంగానే నీకు కళ్ళకి ఏమీ కనపడదా, లేదంటే నీ చెవులకి ఏమీ వినపడదా? మాకైతే ఏం అర్థం కావట్లా. అరే, నెల రోజుల నుండి కట్టల డాక్యుమెంట్స్ ధైర్యంగా విడుదల చేసాం ప్రజల ముందుకి. వెబ్సైట్లు పెట్టాం. కనపడట్లేదా నీకు వెబ్సైటు? చేత కాదా నీకు? ల్యాప్టాప్ కంప్యూటర్ ఆపరేషన్ నీకు తెలియదా? లేదంటే నీకు చేత కాదా? ఇవాళ అడుగుతా ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ truth.com అనే ఒక వెబ్సైట్ని మేము పెట్టామా లేదా? నీకు కంప్యూటర్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఎలా చూడాలో నీకు చేత కాకపోతే నేర్చుకోవాయా నువ్వు? ఊరికనే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు, మేము పెట్టినటువంటి కేసులు తప్పు అని రుజువు చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని ఇష్టానుసారం మాట్లాడటం కాదు. వెబ్సైట్లు పెట్టాం, ప్రజెంటేషన్లు ఇచ్చాం, కొన్ని వందల డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాం. అయినా సరే నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది వాగటం. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నా మాట్లాడుతూ, అక్రమాలు చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ప్రతిపక్షాల ఓట్లన్నీ తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. ఇందుకోసం సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుంటున్నారు. తెదేపా సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. మేం ఇచ్చిన ఫిర్యాదుపై విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు అని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ పుట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ఎలక్షన్ కూడా ప్రజా ఆమోదంతో గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు మ్యానిపులేట్ చేసి గెలవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైంది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి ప్రతి ఎలక్షన్లో అదే విధంగా గెలిచారు. ప్రతి ఒక్కరికి కూడా విషయం తెలుసు. అందుకే రేపు జరగబోనటువంటి ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా డే 1 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థని ఉపయోగించి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఓట్లన్నీ కూడా కావాలని చెప్పి తొలగించే ప్రయత్నం చేయడం. సీఎం జగన్ వస్తున్నారని విశాఖ ప్రజలు గడగడలాడిపోతున్నారని తెదేపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఓ అబద్దాల పుట్ట అని, చట్టసభల్లో ఏ రోజు లేని ఆయనకు స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏం తెలుసని ధ్వజమెత్తారు. తమ అధినేత చంద్రబాబును జైలుకు పంపిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ మేరకు విజయవాడలో బుద్దా వెంకన్న మాట్లాడారు.
స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేదని మండిపడ్డారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ సామాజిక బాధ్యతతో పాటుపడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బి పద్మావతి తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8 ఏళ్లలోపు చిన్నారుల హక్కుల కోసం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు భంగం కలిగినప్పుడు కమిషన్ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ నెల్లూరు జిల్లాలని విజిట్ చేయడము అట్లాగే రివ్యూ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డిఎంహెచ్ఓ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చిల్డ్రన్కి సంబంధించి దాదాపు 17 డిపార్ట్మెంట్లతోటి ఈరోజు రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా 0 to 18 years చిల్డ్రన్స్ యొక్క హక్కుల పరిరక్షణ, వారి యొక్క విద్య, వారికి ఆరోగ్యము, వారి యొక్క శ్రేయస్సు, ఈ మెయిన్గా ఈ కాన్సెప్ట్ తోటి కమిషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్గా ఏర్పడినటువంటి ఒక ఇండివిజువల్ బాడీ ఇది. ఈ కమిషన్కి జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. ఎవరైనా సరే చైల్డ్ రైట్స్ వైలేషన్ చేసినప్పుడు టు ఇంటర్ఫియర్ ద కమిషన్ అండ్ టేకింగ్ కాగ్నైజెన్స్లోకి తీసుకుని వాళ్ళని కూడా విచారణ చేయడం అనేటువంటి జరుగుతుంది. చిత్తూరు జిల్లా సచివాలయంలోని ఎలక్షన్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలకు బెల్ ఇంజనీర్లచే కొనసాగుతున్న యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్ను జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పరిశీలించారు. బెల్ కంపెనీ ప్రతినిధులు ఈవీఎంలకు యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో 2 అంచెల భద్రత నడుమ 12 మంది బెల్ ఇంజనీర్ల సమక్షంలో ఈ నెల 16 నుంచి ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతుందని, జిల్లాకు కొత్తగా బెల్ కంపెనీ నుంచి జిల్లాకు చేరుకున్న 2510 బ్యాలెట్ యూనిట్లు, 4390 కంట్రోల్ యూనిట్లు, 3617 వివి పాట్స్లకు యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్ను చేస్తున్నారని, జిల్లాలో గతంలో ఉన్న పాత 2353 బ్యాలెట్ యూనిట్లు, 1448 కంట్రోల్ యూనిట్లు, 1711 వివి పాట్స్ కలపనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 24/7 పటిష్ట పోలీస్ భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విజిటింగ్ రిజిస్టర్ వంటి తదితర ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏలూరులో ఎడ్ల ఫ్రాన్సికా అనే మహిళ యాసిడ్ దాడి కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రధాన నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విచారణల స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. 2023 జూన్ 13వ తేదీన ఏలూరులో ఎడ్ల ఫ్రాన్సికా అనే వివాహితపై యాసిడ్ దాడి చేశారు దుండగులు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహిళ ప్రాణాలను విడిచింది. ఈ కేసులో A1 బోడా నాగ సతీష్, A2 బెహరా మోహన్, A3 బూడిద ఉషా కిరణ్ కు జీవిత ఖైదు మరియు జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. A5కి 1500 రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష కోర్టు విధించిందని, యాసిడ్ దాడి మహిళా కేసును ఛాలెంజింగ్ గా తీసుకుందని, కేసును దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో మీకు అందరికీ తెలిసిందే, ఏలూరు నగరంలో జూన్ నెల 13వ తారీఖు రాత్రి పూట ఒక మహిళ ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్తున్న మహిళపై 2 గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోసి పారిపోవడం జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెని మన ఏలూరు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న మేరకు నేను మా డిఐజీ గారు వెళ్ళడం జరిగింది. డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆ విక్టిమ్ని మెరుగైన వైద్యం కోసం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కోసం తరలించడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం మణిపాల్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈలోపు గౌరవనీయ డీజీ గారు ఆ విషయము మన గౌరవనీయ సీఎం గారికి బ్రీఫ్ చేసిన మేరకు ట్రీట్మెంట్ కోసం 20 లక్షలు కూడా ఇమ్మీడియట్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ తను చనిపోవడం జరిగింది. సో దీన్ని మనము హత్య కేసు కింద తీసుకొని యాసిడ్ అటాక్ కేసు కింద మా దిశ దాంట్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు గారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. సో దీని మీద గౌరవనీయ డీజీపీ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ తీసుకోమని, వీలైనంత త్వరలో 4 నెలలు దాటకముందే జడ్జిమెంట్ మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చూడమని సార్ ఆదేశాల మేరకు దీన్ని ఫాస్ట్ ట్రాక్ తీసుకొని 21 రోజులలో పోలీసులు ఛార్జ్షీట్ వేయడం జరిగింది. సో గౌరవనీయ జడ్జి గారు ఈరోజు అంటే 117 రోజుల్లో తీర్పు కూడా వెలువరించడం జరిగింది. ఇది మీకు ఆల్రెడీ ఇన్సిడెంట్ తెలుసు. విక్టిమ్ యొక్క ఫ్యామిలీ మెంబర్తో A1కి ఉన్న రిలేషన్ని విక్టిమ్ అపోజ్ చేస్తున్న కారణంతో
అతనికి తెలిసిన ఇద్దరితో ప్లాన్ చేసి యాసిడ్ అటాక్ చేయడం జరిగింది. సో A1 ఈజ్ ద మెయిన్ కాన్స్పిరేటర్, A2, A3 యాసిడ్ ఆ అమ్మాయి మీద పోసిన వాళ్ళు. సో వీళ్ళ ముగ్గురికి కూడా జీవిత ఖైదు, అంటే చివరి వరకు మన ఇవాళ గౌరవనీయ జడ్జి గారు జీవిత ఖైదు ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకి యాసిడ్ అమ్మిన అతనికి కూడా 1500 రూపాయల ఫైన్ కూడా వేయడం జరిగింది. సో దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేటప్పటికి ఎలాంటి ఆధారాలు లేవు, చూసిన వాళ్ళు లేరు, ప్రత్యక్ష సాక్షులు లేరు. ఆ విక్టిమ్తో నేను కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు ఎవరి మీద అనుమానం లేదు, ఎవరు చేస్తుంటారన్నది కనీసము ఫ్యామిలీ మెంబర్స్ గెస్ చేయలేని పరిస్థితి. సో ఆల్మోస్ట్ 0 నుంచి స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్, అక్కడ నుంచి టెక్నికల్ హెల్ప్ తీసుకొని ప్రతి స్టెప్ కూడా ఏలూరు పోలీసులు చాలా కష్టపడి టెక్నికల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి దీన్ని చాలా బాగా ప్రూవ్ చేయడం జరిగింది. అఫెన్స్ని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ CDRలు, అలాగే వాళ్ళు ఆ యాసిడ్ పోసిన ప్రదేశంలో ఉన్నట్లు రుజువు చేసే టెక్నికల్ ఆధారాలు, వాళ్ళు ఆమె మీదకి విసిరిన గ్లాస్ ఎక్కడ కొన్నారు ఆ ఆధారము, CC ఫుటేజ్ని ఇవన్నీ కలెక్ట్ చేసి నిరూపించడం జరిగింది బియాండ్ రీజనబుల్ డౌట్. సో దీంట్లో జీవిత ఖైదు ముఖ్య నిందితులకి వేయడం జరిగింది. సో దీనివల్ల ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం, మహిళల మీద నేరాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు, సహించరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.